75 సంవత్సరాలుగా ఉద్యోగులకు సేవలందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలలుగా జరుగుతుందని ఏపీ ఎన్జీఓ చైర్మన్ ఏ విద్యాసాగర్ వెల్లడించారు. ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ నామినేషన్ల కార్యక్రమం శనివారం నిర్వహించారు. నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పాత బస్టాండ్ నుండి ఎన్జీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ చైర్మన్ ఏ విద్యాసాగర్ హాజరై మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉద్యోగులకు సేవలందిస్తుందన్నారు. ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలలుగా జరుగుతుందన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఎన్జీఓస్ అసోసియేషన్లో జాయిన్ అయ్యారన్నారు. ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన అనేక అంశాలను సాధించుకున్నామన్నారు. 13,000 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం నుండి రప్పించుకున్నామన్నారు. ఇంకా అనేక అంశాలను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల కార్యక్రమానికి హాజరైన ఎన్జీఓ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 75 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. మెంబర్షిప్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఇవాళ ఏపీ ఎన్జీఓస్ లో మెంబర్స్ గా జాయిన్ అయ్యారు. దాదాపు 200 పైసలకు ఉన్న తాలూకా యూనిట్ లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల పరంపర కొనసాగుతుంది. వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి లక్షలాది మంది ఉద్యోగులు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రస్థానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగిన, ఇంపార్టెన్స్ కలిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికలకు వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించి నగరంలోని, జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గాన్ని, జిల్లాకు పోటీ చేసే నాయకుల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగులందరూ రావటం జరిగింది. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కి ఇంత పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు ఇస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యోగులకు సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇవాళ హెల్త్ కార్డ్స్ మీద కమిటీ చేయించుకున్నాం, డిఏను చేయించుకున్నాం, చైల్డ్ కేర్ ఉమెన్ కి చేయించుకున్నాం, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో ఇబ్బంది అయితే దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాం. బకాయిలు 13,000 కోట్ల రూపాయలను ఈ 8 నెలల్లోనే గవర్నమెంట్ దగ్గర నుంచి తెప్పించుకోగలిగాం. మరి పిఆర్సీ కమిటీ చైర్మన్ ని అపాయింట్ చేయించుకోవాల్సిన పరిస్థితి, అలాగే ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్స్ కి సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే గత ప్రభుత్వం మరి అంతకుముందు 2018లో రారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అడిషనల్ క్వాంటమ్ ను కోత విధించిందో దాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని ఎవరైతే రెగ్యులరైజ్ చేయకుండా అలా ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరి ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంకా అనేకమైన ఉద్యోగుల సమస్యలలో నిరంతరం పోరాడుతున్న ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కార్యవర్గాలు వచ్చే మూడేళ్లలో కూడా అల్పెరుగని పోరాటం చేస్తూ ఉద్యోగుల పక్షాన నిలబడతారని చెప్తున్నారు. Like, subscribe and press the bell icon for new updates.